హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆది టీవీ. గత 18 రోజులుగా ఏపీ మొత్తం చర్చాంశనీయమైన సంఘటన చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి. ఇటీవల దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఇంకా రిమాండ్ విధించారని చెప్పేసి దాన్ని పొడిగించారని చెప్పేసి అది ఈ కేసుకి సంబంధించి సీమెన్స్ వాళ్ళు కానీ లేకపోతే డిజైన్ టెక్ వాళ్ళు కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు లోకేష్ని A14గా ఏదైతే రింగ్ రోడ్డుకి సంబంధించి కేసు ఉందో దాంట్లో A14గా పేరు నమోదైందని కూడా చెప్పడం జరుగుతుంది. అసలు అంటే ఏపీ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి, అసలు లోకేష్ అరెస్ట్ అయితే ఏంటి, తెలుగుదేశం పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏపీ పరిస్థితి, ఏపీ రాజకీయాల పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. అంటే ఎట్లా చూడాలంటే ఇప్పుడు లేటెస్ట్గా సీమెన్స్ వాళ్ళు కానీ లేదంటే డిజైన్ టెక్ వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈరోజు చెప్పడం ఏంటంటే మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఎట్లాంటి స్కామ్ అక్కడ జరగలేదు, అవసరమైతే మేము ఆధారాలు ప్రొడ్యూస్ చేయడానికి కూడా రెడీ అని చెప్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారమ్మా? ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు ఆధారాలన్నీ ఇవ్వటానికి, తీసుకునే వాళ్ళు లేరే. అవును, తీసుకునే వాళ్ళు ఉండాలి కదా, తీసుకునే వాళ్ళు లేరుగా. అసలు ఈ ఆధారాలు వాళ్ళు చూపిస్తారా చూపించరా కాసేపు పక్కన పెట్టండి. అసలు ఈ కేసే బేస్లెస్ కేసు అనేది మొదటి నుంచి మాట్లాడుతున్న విషయం. ఈ బేస్లెస్ కేసుకి, ఇప్పుడు ఆధారాలు లేని కేసుకి వాళ్ళు ఎన్ని దానికి వ్యతిరేకంగా చూపిస్తే మటుకు వినాలని లేదు కదా. ఇప్పుడు కోర్టులకి ఇవాళ వినే ఉద్దేశం లేదు. వినే ఉద్దేశమే ఉంటే అసలు ఢిల్లీ నుంచి ఒక లాయర్ వచ్చి వాదించాల్సిన అవసరం ఉందా? వీళ్ళు పెట్టిన కేసుకి అవినీతి నిరోధక చట్టం ప్రకారం 17A గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. 17A ప్రకారం ఈ కేసు పెట్టకూడదు, విచారించాలి. విచారించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దోషి అయితే మీరు జైలుకి పంపించే అవకాశం ఉంది. అది కూడా ఎప్పుడు శిక్ష పడితేనే, శిక్ష పడకుండా చేయడానికి లేదు. ఎప్పుడు అసలు మీరు అవినీతి నిరోధక శాఖ ద్వారా ఆ చట్టం ద్వారా మేము కేసు చేశాము అని కనుక అనకుండా ఇంకో రకంగా చేసున్నట్లయితే దీనికి ఒక బేస్ ఉండేది. మీరు చెప్పిందేమో అవినీతి నిరోధక చట్టం ప్రకారం అని మీరు చెప్పారు. మరి అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఉన్న అన్ని క్లాజులు తీసుకుంటే కనుక 17A క్లాజ్ ప్రకారం ఈ కేసు నిలబడదు. కానీ అంటే ఇప్పుడు విచారించారు కదా, మొన్న సిఐడి వాళ్ళు కూడా విచారణకి ఇచ్చారు, కోర్టు అనుమతి ఇచ్చింది, విచారించారు కదా, 2 రోజులు 3 రోజులు విచారించారు. విచారించిన తర్వాత కనీసం ఒక కంక్లూజన్ వచ్చి ఆయన బయటికి ఇవ్వాలా లేదా మళ్ళీ రిమాండ్ చేయాలా అనే దాని మీద మళ్ళీ అయితే ఇంకొక వారం రోజులు పొడిగించారు విచారణ. మళ్ళీ వీళ్ళు విచారణ కావాలని, మళ్ళీ విచారించడానికి మళ్ళీ పర్మిషన్ కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఇదంతా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను అన్నీ వేరే చోట నుంచి వస్తున్నాయి, ఢిల్లీ నుంచి వస్తున్నాయి. కాబట్టి కోర్టుల్ని ప్రభావితం చేయగలరు వాళ్ళు. ఎంత పెద్ద లాయర్ వచ్చినా కానీ, ఎంత పెద్ద లాయర్ మాట్లాడినా కానీ, ఇటువైపు ఎంత చిన్న లాయర్ మాట్లాడినా, లేకపోతే అడ్వకేట్ జనరల్ నథింగ్ బట్ జగన్ మౌత్ పీస్. ఇంతకుముందు ఆయన వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చినాయి. నేను జగన్మోహన్ రెడ్డిని మనిషిని కాదు అని చెప్పుకునే దుస్థితిలో నేను లేను, ఈ పదవి ఆయన పెట్టిన భిక్షే అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన తర్వాత అసలు ఆ రోజు అతన్ని ఆ పోస్ట్ నుంచి తొలగించాలి. అసలు భిక్ష ఏంటండి? ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి అడ్వకేట్ జనరల్ చేస్తారు, చేయకూడదు కదా. ఆయన ఒక లాయర్ కావచ్చు, లాయర్ అయినంత మాత్రాన, నీ పార్టీ అయినంత మాత్రాన నువ్వు తీసుకెళ్ళి అడ్వకేట్ జనరల్గా పెడతావా? పైగా పెట్టిన తర్వాత ఇలా చెప్పుకోకపోవటం చాలా ద్రోహం అవుతుంది అని మాట్లాడాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పైగా వీళ్ళు గంగానది ఎక్కడ పుట్టింది తెలీదు, కృష్ణానది ఎక్కడ పుట్టింది తెలీదు అంటే అవన్నీ తెలియాలని నేను అనట్లా. తెలియని సబ్జెక్ట్ ఎందుకు మీకు? మీరు అసలు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఢిల్లీలో వెళ్ళి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు మీరు? ఇప్పుడు కాదు మనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయంటే, విచారణ జరుగుతున్న సందర్భంగా ఎవరు కూడా కేసు గురించి పబ్లిక్ లో మాట్లాడకూడదు. మీరు నేను మాట్లాడొచ్చు 100, మనం ఎంతైనా మాట్లాడొచ్చు, కానీ ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు అని ఉంది. మరి ఆ క్లాజ్ని ఏం చేశారు వాళ్ళిద్దరు కలిసి? అరెస్ట్ చేసిన సంజయ్ కావచ్చు,
పొన్నవోలు సుధాకర్ రెడ్డి కావచ్చు, అసలు వాళ్ళ పోస్టుల మీద వాళ్ళకి గౌరవం ఉందా, వాళ్ళ పోస్టులు ఎలా నిర్వహించాలి, ఎలా నిర్వర్తించాలి అనే ఒక గైడ్ లైన్స్ ఏమన్నా తెలుసా వాళ్ళకి? తెలిస్తే వెళ్ళి ఢిల్లీలో పెడతారా? అసలు ఢిల్లీలో పెట్టాల్సిన అవసరం ఏంటి చెప్పండి. ఢిల్లీలో ఎందుకు పెట్టారంటే ఢిల్లీ ప్రశ్న మొత్తాన్ని లోకేష్ వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ ముందు మాట్లాడాడు కాబట్టి అందరికీ మన కంపు ఎక్కడ తెలిసిపోద్దు అని చెప్పి వీళ్ళు ఢిల్లీ వెళ్ళి ఇంకొంచెం పరువు పోగొట్టుకున్నారు. ఇక్కడ విజయవాడలో పరువు పోగొట్టుకున్న చాలనట్టు ఢిల్లీలో కూడా పరువు పోగొట్టుకున్నారు. వీళ్ళిద్దరిని లంబు జంబు అని అసలు వాళ్ళ ఇద్దరి మీద వచ్చిన మీమ్స్ ఒక రకంగా చాలా దురదృష్టకరం అండి. ఒక సినిమా వాళ్ళ మీదో, ఒక హాస్య నటుల మీదో, లేకపోతే ఇంకెవరి మీదో మీమ్స్ చూసాం కానీ ఒక రెగ్యులర్ పర్సన్ మీద రావడం వేరు. ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో అంటే వాళ్ళ గురించి మనం ఎలా అంటే అలా మాట్లాడితే మనము చట్ట ప్రకారం నిందితులు అవుతామేమోననే భయము ఉంటది. మామూలుగా అయితే మాట్లాడకూడదు, ఎవరు పడితే వాళ్ళం ఏది పడితే అది మాట్లాడకూడదు. కానీ మీరు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు మీరు వెళ్ళి మాట్లాడడంలో ఏంటి అర్థం అసలు? అంటే అక్కడ అసలు చాలా తడబాటు. వాళ్ళకి ఒక సలహాదారు ఉన్నారు, మీడియా సలహాదారు అమర్ అని. ఆయన ఆ మీడియా సమావేశం అంతా ఏర్పాటు చేశాడు. అందరినీ పిలవలేదు ఏంటండి అంటే మాకు తెలీదు, ఏం మాట్లాడతారండి అంటే మాకు తెలీదు. అది ఒక తప్పులు తడకలాగా అబాస్పాలైపోయాం ఢిల్లీ స్థాయిలో మనం. ఎందుకు మామూలుగా ఆంధ్రులు ఆత్మగౌరవం అంటారు కదా, ఆ ఎన్టీ రామారావు గారు ఎంతైతే దాన్ని నిర్మించారో ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత అంత దాన్ని కూలగొడతారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు A14గా ఇప్పుడు లొకేషన్ చెప్తున్నారు కదా మనం ఇప్పుడు రింగ్ రోడ్డుకి సంబంధించి. అంటే దీనికంటే ముందు మనం ఇంకో మాట మాట్లాడుకోవాలి. అసలు వీళ్ళు అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడుతున్నారు అని చెప్పి మాట్లాడుకోవాలి అంటే కనుక నిన్నగాక మొన్న విడుదల రజని అసెంబ్లీలో మాట్లాడుతూ మనకి మామూలుగా ఏంటి అంటే అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం స్పీకర్ చెప్తారు అందరికీ ఏంటంటే సభలో లేని వాళ్ళ గురించి ఎక్కువ ప్రస్తావించకూడదు, చనిపోయిన వాళ్ళ గురించి ప్రస్తావించకూడదు అనేది ఒక రూల్ ఉంది. ఆ రూల్ని విడుదల రజని ఒక జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం మళ్ళీ సీటు కోసం ఆమె కూడా అంతకుముందు నేను నీ రుణం తీర్చుకోలేనన్నా అని మాట్లాడింది. మాట్లాడింది, ఏడ్చింది, అసలు ఆస్కార్ లెవెల్లో నటించింది ఆవిడ. అంతకుముందేమో చంద్రబాబు నాయుడిని పొగడ్తలతో ముంచేసి మీరు నాటిన మొక్కని సార్ అని మాట్లాడింది ఆ రోజు. ఈ రోజు మళ్ళీ ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి దూకగానే ఇక్కడ ఈ విధంగా మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం తహతహలాడిపోతున్నారు వీళ్ళు. ఏంటి, చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడుకున్న ఒక ప్రైవేట్ క్లిప్పింగ్ అది సభలో ప్లే చేశారండి. అది ఎంత తప్పు అంటే అసలు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు ఈ రాజనీతిజ్ఞులంతా ఏమైపోయారు? పొలిటికల్ పార్టీస్లో కొంచెం పాలిటిక్స్ గురించి తెలిసిన వాళ్ళు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలిసిన వాళ్ళు, లేదంటే మేధావులు, అసలు వీళ్ళందరూ ఏమైపోయారు అనిపిస్తుంది. అసలు ఒక ప్రైవేట్ వ్యవహారం అది. చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ వాళ్ళిద్దరూ కలిసి సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకున్నారు. అది ఈ రాష్ట్రానికి ఏమన్నా అవసరమైన విషయమా? అసెంబ్లీలో పెట్టాల్సిన విషయమా? అలాంటి విషయాన్ని అసెంబ్లీలో ప్లే చేయమని ఆవిడ అడగటము ఎంత అధికార దుర్వినియోగం అండి. ప్లే చేయడం, అప్పుడు స్పీకర్ చెప్పాలి, అమ్మా ఇలాంటి కుదరదు, ఇది కరెక్ట్ కాదు, అది వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం, మీరు కావాలంటే బయట ఎక్కడన్నా పబ్లిక్ మీటింగులు పెట్టుకొని మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చింది మాట్లాడండి, కానీ ఇక్కడ మాట్లాడకూడదు. ఇది అసెంబ్లీ అంటే దీనికి ఒక ప్రాధాన్యత ఉంది, దీనికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ తో నడుస్తుంటది ఈ అసెంబ్లీ అనేది, మాట్లాడకూడదు అని చెప్పి. కానీ ఇప్పుడు జరిగిన అసెంబ్లీ సమావేశాలు కూడా అదే అసలు సమావేశాలే మొత్తం చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి, అంతేగాని రాష్ట్రానికి సంబంధించి కానీ ఆ రాష్ట్రం ప్రజల గురించి కానీ మాట్లాడుతుంది లేదు. అది ఒకరోజు ఎపిసోడ్. అది అయిపోయిన తర్వాత తెల్లారి రోజా మాట్లాడుతూ ఈవిడేమంటది, జగన్ ఇంటికి పంపిస్తామన్నారు, ఇంటికి పంపిస్తానన్న ఆయన జైలుకి వెళ్ళాడు, నీకు భయం అంటే ఏంటో చూపిస్తానన్నాడు, ఢిల్లీలో వెళ్ళి దాక్కున్నాడు, మీరు ఇంకేం చేయగలుగుతారు? ఇవా అండి సవాళ్ళు, ప్రతి సవాళ్ళుగా అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ నడుస్తుంది అంటే ప్రజా సమస్యల మీద నడవాలి. దానికి ఖర్చు పెడుతున్న డబ్బు ఏదైతే ఉందో
అది ప్రజల సమస్యలు చర్చించడానికి, వాళ్ళ కోసం చట్టాలు చేయడానికి ఉన్న సభని మీరు మీ సొంత కక్షలు కార్పణ్యాల కోసం వాడుకుంటున్నారు అంటే అసలు ఇది కదా నిజమైన నిధుల దుర్వినియోగం అంటే. అసలు దుర్వినియోగం ఇది. కరెక్ట్. అది ఎందుకంటే ఇప్పుడు నిమిషానికి ఇన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అసెంబ్లీ రన్ అవ్వాలి అంటే. అంటే కరెంటు ఖర్చు దగ్గర నుంచి, అక్కడ భోజనాల ఖర్చు దగ్గర నుంచి అన్ని రకాలుగా లెక్కేస్తే వాళ్ళ జీతాలు భత్యాలు, ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఇచ్చే జీతాలు భత్యాలు, అక్కడ ఉండే సిబ్బంది, ఇవన్నీ లెక్కేస్తే నిమిషానికి ఇంత ఖర్చు అవుతుంది. నిమిషానికి ఇంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఆ డబ్బుల్ని ఎంత ప్రజల కోసం వాడాలి. అలాంటిది మీ కక్షలు కార్పణ్యాల కోసం, మీ జగన్మోహన్ రెడ్డి ప్రసన్నం చేసుకుంటానికి మీరు ఈ విధంగా మాట్లాడడం. మొన్న ఒక రోజు అంబటి రాంబాబు మీసం మెలేసి రెండో వాళ్ళని రెచ్చగొట్టం, రండి చూసుకుందాం. ఇదేమన్నా గోదానా అండి? కుస్తీ పోటీలు జరుగుతున్నాయి అసెంబ్లీ అన్నా? అది అసెంబ్లీనా? కుస్తీ పోటీలు ప్రజలకు వచ్చి ఉపయోగం లేదు. ప్రజలు ఇది అర్థం చేసుకోవాల్సింది. ప్రజలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడా, లోకేష్ని కూడా జైల్లో పెడతారా, ఏం చేస్తారనే దానికంటే కూడా ప్రజలు ఆలోచించండి. మీరు నిద్ర లేవండి, మీరు మొద్దు నిద్రపోతున్నారు. మీరు నిద్రలేసి అసలు మేమేంటి, మా సమస్యలు ఏంటి, మా సమస్యలు మాట్లాడాల్సింది ఎక్కడ, పరిష్కరించాల్సింది ఎక్కడ, ఏం చేయాలని వీళ్ళకి మేము అధికారం ఇచ్చాము, వీళ్ళు ఇప్పుడు చేస్తుంది ఏంటి, మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే ఇప్పుడు చెప్పండి, లోకేష్ మీద కేసు. థ్యాంక్ యూ.